నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండకు వెళ్లనున్నారు. హనుమాన్ నగర్ లో ఉంటున్న పోనుగోటి నిరంజన్ ను కలవనున్నారు పవన్ కళ్యాణ్. అతడు 10 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. పవన్ ను కలవాలని నిరంజన్ చిరకాల కోరిక. అభిమాని కోరిక తీర్చడానికి హనుమకొండకు పవన్ కళ్యాణ్ రానున్నట్టుగా తెలుస్తోంది. నిరంజన్ ను పరామర్శించనున్నారు. అలాగే భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు పవన్. టూర్ కు జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. హనుమాన్ నగర్ లో ఉంటున్న పోనుగోటి నిరంజన్ ను కలవనున్నారు పవన్ కళ్యాణ్. అతడు 10 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. తన కోరిక ప్రకారం నిరంజన్ ని పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, 10 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఈ రోజు పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? నేడు హనుమకొండకి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అతడు 10 ఏళ్లుగా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ను పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హనుమకొండకు వెళ్లనున్నారు. హనుమాన్ నగర్ లో ఉంటున్న పోనుగోటి నిరంజన్ ను కలవబోతున్నారు. అతడు 10 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. పవన్ ను కలవాలని నిరంజన్ చిరకాల కోరిక తీర్చేందుకు, అభిమాని కోరిక తీర్చడానికి హనుమకొండకు పవన్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. నిరంజన్ ను పరామర్శించి అలాగే భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించుకోనున్నారు పవన్. పవన్ టూర్ కు జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈ రోజు హనుమకొండలో ఉన్న నిరంజన్ ని పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి తాజా అప్డేట్స్ ఏంటి? శ్రీజ, ఈ రోజు హన్మకొండకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే 17 ఏళ్ల నిరంజన్ అనే యువకుడిని పరామర్శించనున్నారు. 10 ఏళ్లుగా నిరంజన్ అనే యువకుడు డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ప్రపంచంలోనే అరుదైన ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. అతని చిరకాల కోరికైనటువంటి తన వీరాభిమానిగా ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ ను గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి కూడా తనకు అభిమానిగా మారాడు. అతని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాను ఇప్పటికీ 300 సార్లు చూశాడు. అయితే అతని నిత్యము పోరాటంగానే ఆ వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు, పవన్ కళ్యాణ్ పాటలు, పవన్ కళ్యాణ్ ఫైట్లు చూస్తూనే జీవనం గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా తన చిరకాల కోరికను చెప్పడంతో అయితే అది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడము, పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించి తన కుటుంబానికి మనోధైర్యం కల్పించడానికి మరి కాసేపట్లోనే వరంగల్ కు రానున్నారు. అయితే ఇక్కడ హన్మకొండలో ఇప్పటికే ఇటు జన సైనికులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆతృతగా ఆ పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరము అక్కడ నుండి భద్రకాళి దేవస్థానానికి వెళ్లి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడ భద్రకాళి దేవస్థానంలో ఇప్పటికే ఈ రోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఉంది. అక్కడ ఆ భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ఈ తరుణంలోనే అక్కడికి పవన్ కళ్యాణ్ రావడం కూడా అక్కడ ఒక శోభ సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాక కోసం హన్మకొండలోని జనసేన నేతలంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ జన సమీకరణ కూడా చేశారు. అయితే ఇటు నిరంజన్ చిరకాల కోరికను నెరవేర్చడము మానవతా దృక్పథంగానైతే చూస్తున్నారు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.